దసరా నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు శరన్నవరాత్రులలో మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. హిందూ ఇతిహాసాలు సూచించినట్లుగా భూమి నుండి ఆహారం క్షీణించడం ప్రారంభించినప్పుడు బ్రహ్మ మరియు విష్ణువులతో పాటు అందరు దేవుళ్ళు పరమశివుడికి విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో పార్వతీదేవి మార్గశీర్ష నెలలోని పూర్ణిమ లో అన్నపూర్ణ దేవతగా అవతరించింది. అప్పటి నుంచి అన్నపూర్ణ దేవిగా అని ప్రశంసించబడింది. అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే అంటూ కొలిచే ఈ అమ్మ మన అందరికీ ఇంటిలో కొదువ లేకుండా ధాన్యాన్ని సమకూర్చే దేవత. లోకాలకు క్షుధార్తి తీర్చే మాతృస్వరూపమే ఈ అన్నపూర్ణాదేవి. శివుడంతటివాడికే అమ్మయ్యై భిక్ష వేసింది. ఆమె సంతానంలాటి మనందరం సుఖసంతోషాలతో విలసిల్లాలని మనలను కరుణిస్తుంది. ఈరోజు అన్నదానం చేయడం విశేషం. అన్ని దానాల్లోకి అన్నదానం విశేషమైన ఫలితాన్ని తాన్నిస్తుంది. ఆహారానికి శక్తి ఉంటుంది. శక్తితో కూడుకున్న ఆహారమే మన శరీరం అవుతుంది. మన మనస్సు కూడా ఆహారం యొక్క స్వరూపమే. ఆహారాలు మూడు రకాలుగా ఉంటాయి: సాత్విక, రాజస, తామసాలు. శక్తిలేని ఆహారాన్ని మనం స్వీకరించం. అన్నపూర్ణగా కొలిచే అమ్మవారిలో అన్ని ధాన్యాలలోనూ అలాగే తినే ఆహార పదార్థాలలో ఉండేటటువంటి అంతఃశక్తిని కొలిచే విధానాన్ని ఈ నవరాత్రులలో గుర్తుచేసుకోవడం. ఉపనిషత్తులు అన్నమే బ్రహ్మగా వర్ణించాయి. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నం వలన సకల భూతాలు ఉద్భవిస్తున్నాయని చెప్పాయి. అటువంటి అన్నాన్ని నిందించడం, పరీక్షించడం, వదిలిపెట్టడం వంటి పాపకార్యాలుగా శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. శక్తి స్వరూపమైన ఈ అన్నం ఉపేక్షించి వదిలిపెట్టడం ద్వారా మనకు లభించకుండా పోతుందనేది భారతీయుల సంప్రదాయం. అందువల్ల పూర్ణ శక్తివంతమైన ఆహారాన్ని స్వీకరించి దాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయం ఈ నవరాత్రుల్లో మనకు కనిపిస్తుంది. సాత్వికమైన హిత, మిత ఆహారాలు భగవంతునికి చేరువ కావడానికి తోడ్పడతాయని అందరూ ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నమాటే. ఆ శక్తిని నిరంతరం ఉపాసిస్తూ ఆ ఆహారంలోని అమ్మవారిని నమస్కరించుకోవడం ఈ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవి అవతార విశేషం. అన్నపూర్ణాదేవి దగ్గర అపరిమిత శక్తితో కూడుకున్న ఆహార భిక్షను స్వీకరించడమే తీసుకున్న భిక్షకు నమస్కారం తెలియజేయడమే ఈ ప్రత్యేక పూజకు ఫలితం. అమ్మవారి లేత గోధుమరంగు చీరను ధరించిన భక్తులను అనుగ్రహిస్తుంది. అన్నపూర్ణ దేవి వ్రత ఆచారాలు. ఈ రోజున చేసే ఆచారాలన్నీ దశల వారీగా ప్రస్తావించబడ్డాయి. హిందూ భక్తులు తమ ఇంటిలో పూజా వేడుకలు చేస్తారు. ఒక చిన్న మండపం తయారు చేసి మరియు అన్నపూర్ణ దేవత యొక్క చిహ్నం పూజ స్థలంలో పెట్టాలి. అన్నపూర్ణ జయంతి నాడు దేవతను భక్తితో పూజించి భక్తులు అన్నపూర్ణ దేవికి అన్నాభిషేకం అర్పిస్తారు. అన్నపూర్ణ దేవిని సంతృప్తి పరచడానికి మరియు ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి స్త్రీలు అన్నపూర్ణ జయంతి జరుపుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు. రోజు గడుస్తున్న కొద్దీ వారు ఏమీ తినరు, త్రాగరు. అన్నపూర్ణ దేవతను పూజించిన తరువాత రాత్రి సమయంలో ఉపవాసం తీర్చుకుంటారు. అన్నపూర్ణ దేవి అష్టకం పఠనం ఈ రోజున చాలా ఆశీర్వాదంగా భావించబడుతుందని నమ్ముతారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సమస్తా సుఖినో భవంతు.